జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం చివరి జతకు చేరుకుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలతో ప్రచారం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్, ఎట్లా సాగుతుంది? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరణిస్తే వచ్చిన ఎన్నికలు కాబట్టి తన స్థానాన్ని నిలుపుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎన్ని అడ్డదారులను తొక్కి గెలవాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు విఫలమైనని చెప్పి ప్రజలు స్పష్టంగా భావిస్తున్నారు. అయ్యా, మీరు భారతీయ జనతా పార్టీ మాత్రమే అప్పుడో ఇప్పుడో పేదల కోసం కొట్లాడుతుంది. పేదల ఇల్లు కూల్చేసినప్పుడు కానీ, ఇవాళ పేదలకు పెన్షన్లు కొత్తవి శాంక్షన్ చేసే విషయంలో కానీ, ఇట్లా అనేక విషయాల మీద కొట్లాడుతూ ఉంది. కాబట్టి తప్పకుండా మీకు వేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎన్నికలలో ముఖాముఖి పోరాటంలాగా కాకుండా ట్రయాంగిల్ కాంటెస్ట్ స్పష్టంగా కనబడుతూ ఉంది. రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు గతంలో 40 స్థానాలు గెలిచిండ్రు. రేపు మీరే గెలవాలి. ఇక్కడ ఈ మురికి బతుకులు పోవాలన్నా, ఈ నీళ్లు లేని లేమిడి బతుకులు పోవాలన్నా కూడా బీజేపీ గెలిస్తేనే సాధ్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నారు. 2028 ఎన్నికలకి ఇవాళ హైదరాబాద్ జిహెచ్ఎంసీ తప్పకుండా అండగా ఉంటుందనే భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటుకు 2500 చొప్పున ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ విడత 1000 రూపాయలు, సెకండ్ విడత 10,000 చొప్పున ఇస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రలోభాలు, డబ్బుల ప్రవాహం ఉన్నప్పటికీ కూడా బీజేపీకి ఓటేస్తామనే ఫీలింగ్ మాత్రం ఉంది. నియోజకవర్గంలో తిరుగుతుంటే మీకు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ గెలిస్తే వాటిని ఎట్లా రెక్టిఫై చేస్తారు? అసలు మురికి కాలువలు చక్కగా లేవు, తాగే నీళ్ళు చక్కగా వస్తలేవు, వీధి దీపాలు చక్కగా లేవు, గతుకుల రోడ్లు, చిన్న చిన్న ఇళ్ళు 60 గజాలు 80 గజాలలో కట్టుకున్నటువంటి ఇళ్లల్లో అసలు దుర్భరమైన జీవితం గడుపుతూ ఉన్నారు. వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, వీళ్ళంతా కూడా ప్రభుత్వ పరమైనటువంటి హామీలను నమ్మి ఓట్లేసింది కాబట్టి, అయ్యా మేము చాలా పేదోళ్ళం, ఏ పూటకు ఆ పూట పని చేసుకుంటే తప్ప బతికే వాళ్ళం కాదు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, పండ్లు అమ్ముకుంటోళ్ళు, ఇళ్లల్లో 4 ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు, లాండ్రీ షాపులు పెట్టుకొని నడుపుకుంటోళ్ళు, కటింగ్ షాప్ పెట్టుకుని నడుపుకుంటోళ్ళు, కంపెనీలలో పనిచేసే వాళ్ళు, ఒక్క మాటలో చెప్పాలంటే ఏ పూటకు ఆ పూట కూలి పని చేసి వాటి డబ్బులతో బతికే వాళ్ళే కనబడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, అయ్యా మా 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు, ఇస్తారా లేదా నెలకు? ఇవాళ ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు. మా చదువుకునేటువంటి పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్ చేస్తలేరు, చేస్తారా లేదా? మా చదువుకున్న నిరుద్యోగ యువతకి 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు, ఇస్తారా లేదా? ఇలాంటి ఇవాళ కొండ 4 మంది అయితే ఉన్న 4 పోయినట్టుగా ఈ డబుల్ బెడ్రూములు దేవుడికి కానీ, మా చుట్టాల మా పక్కాల వాళ్ళు హైడ్రా పేరిట కట్టుకున్న ఇళ్ళను కూల్చేస్తున్నారు, దాన్ని ఆపుతారా లేదా అని చెప్పి ఇలాంటి అనేక సమస్యలు. అంటే ఒక్క మాట చెప్పాలంటే, వీళ్ళు చెప్తున్నట్టుగా ఇక్కడ కులం సమస్య లేదు, మతం సమస్య లేదు, ప్రాంతం సమస్య లేదు, అందరి సమస్యలు ఒకటే సమస్య, బీదరికం సమస్య, కన్నీళ్ళ సమస్య, బతుకు సమస్య తప్ప ఇంకో సమస్య ఇక్కడ కనబడతలేదు. ఫైనల్గా జూబ్లీహిల్స్ ఓటర్లకు ఏం రిక్వెస్ట్ చేయదలుచుకున్నారు, ఏం చెప్పబోతున్నారు? మీరు 10 ఏళ్ళు చూసిండ్రు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని మళ్ళీ రావద్దని చెప్పి భావించారు కాబట్టి మీరు ఓడగొట్టిండ్రు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల కాలంలో ఏం హామీలు ఇచ్చింది, ఏమి అమలు చేస్తున్నారో చూస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైందని ఉన్నది కాబట్టి రేపు ఈ మురికి కాలువలు బాగుపడాలన్నా, రేపు రోడ్లు గతుకుల రోడ్లు పోవాలన్నా, రేపు మీకు సమస్యలు ఏ హామీలు అయితే ఇచ్చిందో హామీలు అమలు కావాలన్నా కూడా బీజేపీ మాత్రమే ఓటేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ప్రచారం కూడా పూర్తి స్థాయికి కంప్లీట్ అయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన చూశారు, 2 ఏళ్లలో కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో విఫలమైంది. ఈ మురికి కాలువలు, డ్రైనేజీలు, పొంగిపొరలు పోవాలంటే బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి చేయాలి, బీజేపీకి ఓటేయాలంటూ కూడా ఈటెల రాజేందర్ కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ మనోహర్ రాజేంద్రతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.